మైసామాపుర పట్నం ఏలుతున్న జగన్మాత రేణుక ఎల్లమ్మ తమ్ముని రాక చూసి ఉప్పొంగిపోతూ ఎదురుగా వచ్చిందమ్మా. ఆహా తమ్ముడా, వచ్చినవా? నాకు తెలుసు తమ్ముడా, బండారు తెచ్చుడు నీతో తప్పకుండా సాధ్యమైతదని. మరి నాకు పాలు వంచేవారా తమ్మి? ఓ ఎక్కరి రేణుక మాడి బిడ్డవమ్మ, పాలు వంచుడైతే పద్ధతి కాదమ్మా. కోరుకున్నంత నువ్వు కొంగుల ఓసుకోయే, అక్కెరున్నంత అక్క అడగక్క తీసుకోయే. అక్క ఎల్లక్క, నీకు అక్కెరున్నంత నువ్వు తీసుకోయే అక్క. తమ్ముని మాట మెచ్చి ఎల్లమ్మ 5 పిడికిళ్ళ బండారి తీసుకొని రేణుక 7 గవ్వలు మల్లుకిచ్చే చూడమ్మా. బండారి తీసుకొని రేణుక 7 గవ్వలు మల్లుకిచ్చే చూడమ్మా. తమ్ముడా, ఒట్టిగా బండారిని తీసుకున్న పేరు నాకొద్దని నీకు 7 గవ్వలిస్తున్నా. రానున్న కాలంలో కురుమోళ్ళు పుట్టేదుంది. కోల కురుమోనికి 7 గవ్వలు దర్శనమై ఉంటాయి. పలకవట్టి కురుమైనే పట్నమేస్తే 10 ఇండ్లకు 1000 అవుతాయి. ఇంట్లకు కురుమైనే అడుగు పెడితే ఇల్లంతా బంగారం అవుతుంది. ఒగ్గోళ్ళు దొక్కిన కాడల్లా అన్నం పుడుతుంది తమ్ముడా. అక్కను సెలవడిగి మల్లయ్య దేవుడు అక్కడి నుంచి గదిలి కొల్లాపూరి చేరి తల్లి నీలమ్మకు తల వంచి దండమని బండారి. Download ShareChat.